చెట్లలోనే చేపలు దాగి ఉంటాయి మొత్తము. ఇట్లా ఏం చల్లే ఇవి కింద ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పూల కింద, ఈ చెట్ల కింద ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే చెట్ల కింద పాకలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి కూడా చిన్న చిన్న పూలు ఎంత మంచిగా ఉన్నాయి చెట్ల మధ్యలో. ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకు కొన్ని రకాల పక్షులు అయితే ఉన్నాయి. సో వాటిని కొన్ని బుడిబుంగలు అని కూడా అంటారు. సో అవి చిన్న చిన్న చేపల్ని తిని ఉంటాయన్నమాట. నీళ్ళు అయితే చాలా తక్కువ ఉండే, ఈ గుండు వరకు కూడా లేకుండే. సో ఇప్పుడైతే నీళ్ళు అయితే మనకు మొత్తం చాలా నిండిపోయింది. చూసుకోవచ్చు ఇక్కడ పక్కన మనకు మొత్తం పొలాలు కూడా కనిపిస్తున్నాయి. సో వానలు ఎక్కువ పడితే మనకు ఈ పొలాలు కూడా ఇంకెక్కువ అయితే నిండిపోతాయి. హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా ఎక్కడ ఉన్నాను. సో ఇది మా ఊరి చెరువు. అలాగే ముందుకు పోదాం, మనకు ఏమేమి కనిపిస్తాయో. సో ఇక్కడ చూస్తున్నారుగా చెరువు ఒడ్డుకు మనకు ఇట్లా కొన్ని రకాల చిన్న చిన్న మొక్కలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఈ నీటి మధ్యలో మనకు వీటి మధ్య కొన్ని చిన్న చిన్న చేపలు కూడా మనకు జీవిస్తుంటాయి. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, మావాడు అక్కడ చేపలు అయితే పడుతున్నాడు. చూద్దాం మరి మావానికి ఏమైనా చేప కూడా దొరికిందో లేదో. చూస్తున్నారుగా ఈ మొక్కలు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. అసలు ఈ పూల మధ్యలో అసలు ఎంత చాలా బాగుందో. మనకు చెరువు మధ్యలో కూడా ఇలాంటివి మొత్తం మనకు కనిపిస్తుంటాయి. సో చెరువు చివరన కూడా ఇలాంటివి ఉండడం నాకు చాలా ఆనందంగా అయితే ఉంది. చూస్తున్నారుగా ఎంత అందంగా ఉన్నాయి. మనకు మొత్తం మల్లెపూలు లాగానే ఉన్నాయి. సో చూస్తున్నారుగా మొత్తం అక్కడ సైడ్ కూడా ఉన్నాయి, ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి. అక్కడ చూసుకోవచ్చు మీరు. సో అలాగే నిండలిపోతాం. సో మనం చెరువులో పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి. అయితే జారి పడ్డాం అనుకో మొత్తం గురిజపాలు అవుతాము. చూస్తాం మనోడైతే చేపలు అయితే పడుతున్నాడు. అడుగుదాం మరి మనకు చేపలు అయితే పడ్డాయా లేదా. నాకు దొరికినాయి చేపలు, దొరికినాయి. ఎన్ని? ఆహా. సో ఇంతకుముందు మావాడైతే అక్కడ ముందల గుండు అనిపిస్తుందో అక్కడ వరకు అయితే వెళ్ళి ఈత కొట్టి అయితే వచ్చిండు. సో ఇప్పుడే మనకి ఇందులో స్నానం చేసుకొని బట్టలు అయితే వేసుకొని సో ఇక్కడ అయితే నిలబడ్డాడు. మేము ఎండాకాలం అయితే ఇక్కడ సైడ్ వచ్చి ఉంటుంది. సో అప్పుడు నీళ్ళు అయితే చాలా తక్కువ ఉండే, ఈ గుండు వరకు కూడా లేకుండే. సో ఇప్పుడైతే నీళ్ళు అయితే మనకు మొత్తం చాలా నిండిపోయింది. చూసుకోవచ్చు ఇక్కడ పక్కన మనకు మొత్తం పొలాలు కూడా కనిపిస్తున్నాయి. సో వానలు ఎక్కువ పడితే మనకు ఈ పొలాలు కూడా ఇంకెక్కువ అయితే నిండిపోతాయి. చూస్తున్నారుగా మావాడికి ఒక చెరువు మధ్యలో కమలం పువ్వు అయితే కనిపించింది. సో మావాడైతే తీసుకుంటూ పోతున్నాడు. చిన్నప్పుడు అయితే ఇట్లా పట్టేటోళ్ళము. సో ఇప్పుడు చాలా రోజుల తర్వాత మావాడైతే కమలం పువ్వు అయితే పడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే చిల్లర ఈ కమలం పువ్వు జిక్కింది. చూస్తున్నారుగా ఇవి కూడా చిన్న చిన్న పువ్వులు ఎంత మంచిగా ఉన్నాయి చెట్ల మధ్యలో. ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూస్తున్నారా ఈ చెట్లలోనే చేపలు దాగి ఉంటాయి మొత్తము. ఇట్లా ఏం చల్లే ఇవి కింద ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పూల కింద, ఈ చెట్ల కింద ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే చెట్ల కింద పాకలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్న పురుగులు కూడా మొత్తం నీళ్ళ మీద అక్కడ దాకా నీళ్ళు అక్కడ దాకా ఉన్నాయి. ఇది అయితే ఒక పెద్ద చెరువు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చూసుకుంటే ఇక్కడ చెరువు దిక్కు ఇక్కడ మంచిగా పశువులకు అన్నిటి గడ్డి అన్ని దిక్కుతాయి. ఇక్కడ చూసుకుంటే ఈ వరాలు ఇవన్నీ ఇక్కడ దాకా వస్తాయి నీళ్ళు. అయితే చెరువు ఆ నుంచి ఇంత పెద్ద ఉంది చెరువు. ఈ ఫ్రెండ్స్ ఈ ఆవులు నీళ్ళు తాగుతాయి, ఇక్కడనే మేసాయి, గడ్డి మేసాయి. ఇక్కడ అయితే చూసుకుంటే ఈ చెరువు ఉంది. ఈ చెరువు కెంచలి ఇక్కడ ఈ బాయిలకు అయితే వస్తాయి చేపలు. అక్కడ మొత్తం బాతులు అన్ని అక్కడనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చూసుకుంటా మామిడి చెట్లు అక్కడ సైడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ తోట ఆడనే పోతుండు మా అన్న. ఇక్కడ సైడ్ అయితే చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ గుడిసెలు అవి ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ ముందలుకోతే ఆయన బలరాన్ని అవి మేపుతాడు, చేనుకాడనే ఉంటాడు ఎప్పుడు. చెరువును అనుకొని మాకు ఒక బావి అయితే ఉంది. చూద్దాం మనకు బావి పక్కన ఏమేమి ఉండే అనేది మొత్తం మనం అయితే చూసుకుందాం. చూస్తున్నారుగా మనకు వెళ్లే దారి అయితే ఎలా ఉందో, మొత్తం మనకు బురదతోటి గడ్డితోటి అయితే నిండిపోయింది. సో మనోడైతే ముందలైతే వెళ్ళిపోతున్నాడు. చూస్తున్నారు కదా అంతా ఎట్లున్నదో, మొత్తం బురదగా అయితే ఉంది.
సో మనకి ఇట్లా పొలాల మధ్యలో కొన్ని మనకు రాళ్ళు కూడా మనకు ఊరానికి అయితే ఇట్లా పెట్టుంటారు, మీరు చూసుకోవచ్చు. అలాగే మనకు చెరువును ఆనుకొని ఇక్కడ కొన్ని మనకు మొక్కలు కూడా ఇక్కడ పెరుగుతుంటాయి, చూస్తున్నారు కదా. సో నేను చెప్పిన కదా ఇక్కడ చెరువును ఆనుకొని ఉన్న ఒక బాయ్ అని. సో ఇదే మేము ఎండాకాలంలో వచ్చినప్పుడు నీళ్ళు అయితే చాలా తక్కువ అయితే ఉండే. సో ఇప్పుడైతే మనకు మొత్తం చెరువు కూడా నిండింది, మొత్తం ఇక్కడ బావి కూడా మొత్తం నిండింది. చూసుకోవచ్చు మనకు బావిలో మొత్తం మనకు తామర పూలు కొన్ని మధ్యలో మీకు జూమ్ చేసి చూపిస్తాను చూసుకోండి. అక్కడ కనిపిస్తున్నాయిగా, అక్కడ కొన్ని తామర పూలు అంటే ఇంకా వికసించలేదు, కాకపోతే ఇంకా కొన్ని కనిపిస్తున్నాయి. అలాగే మీరు అక్కడ ఓరాన్ పక్కన చూసుకుంటే ఒక చెట్టు ఉంది. సో ఆ చెట్టు పైన మనకు కొన్ని కొంగలు, సో ఇక్కడ చూసిన కొన్ని పక్షులు కూడా ఎగురుతున్నాయి. అలాగే అవతల పక్క మనకు తుమ్మ చెట్టు అంటారు. సో ఆ చెట్టు మీద కొన్ని రకాల పక్షులు గూళ్ళు కూడా కట్టుకొని జీవనం అయితే మనకు సాగిస్తున్నాయి. అలాగే ఇక్కడ మనకు పక్షి ఒకటి కొత్త రకం పక్షి అయితే కొంచెం కనిపించింది అని అనుకుంటున్నాను. సో చాలా రకాల మనకి ఇంకా తెలియని కొన్ని చాలా రకాల పక్షులు అయితే మనకు ఉంటాయి. సో ఇక్కడ మేము పోయిన ఎండాకాలం అయితే సో ఈత చెట్టుకు ఈత పండ్లు కూడా రాలుకొని కొన్ని అయితే తిన్నాము, చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ బావి మధ్యలో కొన్ని పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉన్నాయి. అలాగే మీరు గమనించుకుంటే చెరువు మధ్యలో మనకు కొన్ని రకాల పక్షులు అయితే ఉన్నాయి. సో వాటిని కొన్ని బుడుబుంగలు అని కూడా అంటారు. సో అవి చిన్న చిన్న చేపల్ని తిని ఉంటాయన్నమాట. సో ఇంతకుముందు ఇక్కడైతే ఉండే, సో మేము వచ్చేలోపు అక్కడికైతే వెళ్ళిపోయినాయి. సో ఇదే కాదు, ఈ చెరువులో మనకు ఎన్నో రకాల చేపలు కానీ ఇక్కడ ఎన్నో రకాల పక్షులు కానీ జీవనం అయితే సాగిస్తుంటాయి. సో ఈ చెరువు పక్షులకే కాదు మనకు మనుషులకు కూడా జీవన ఆధారం. ఎందుకంటే మనకు పంట పొలాల్లో నీరు లేనప్పుడు మనకు మోటార్ల ద్వారా ఈ నీటిని అయితే మనకు పంట పొలాలకైతే మళ్లించుకొని మన రైతులు జీవనాన్ని అయితే కొనసాగిస్తుంటారు. ఇంకోసారి మనకు వానలు ఎక్కువ పడ్డప్పుడు అయితే సో ఈ వరాలన్నీ నిండిపోతే రైతులు కొంతమంది నష్టపోతుంటారు. చెరువులో మళ్ళీ బావిలో పెరిగే మొత్తం గడ్డి జాతి మొక్కలు, సో మనం ఏం లేకున్నా పెరిగేటివే, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఊళ్ళోనే మనకు కనిపిస్తాయి, మనకు సిటీలలో కూడా ఎక్కడ కనిపించవు. చూసినారా మధ్యలో తామర పూలు ఎంత అందంగా అయితే ఉన్నాయి. సో అవి వికసిస్తే ఇంకా చాలా బాగుంటాయి, చాలా అందంగా అవుతుంది. చూసుకోవచ్చు మనకు అక్కడ సైడ్ ఇంతకుముందు చెప్పిన కదా కీటకాల గూళ్ళు అని, సో ఇది అదే కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో మొత్తానికి మనకు ఈ చెరువు అయితే చాలా అందంగా అయితే ఉంది. చెరువులో చాలా రకాల పక్షులు కూడా అన్ని నివసిస్తున్నాయి. సో అక్కడ పక్క చూస్తున్నారు కదా, సో అవతల పక్క ఇంకో చెరువు కూడా ఉంది. సో ఇక్కడ చెరువు ఇక్కడ ఈ మధ్యలో కొంతమంది గొల్లవాళ్ళు వాళ్ళ గొర్రెలను కూడా కొంతమంది మేపుతున్నారు. సో అవతల పక్క పోతే కొన్ని ఇక్కడ ఊర్లు అయితే ఉన్నాయి, చుట్టుపక్కల ఇంకా చాలా ఊర్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇది అయితే మా అన్నోళ్ళ పొలం. సో ఇక్కడ నుంచి కొన్ని ఎడ్లు కూడా ఇక్కడ తెచ్చి ఇక్కడనే కట్టేసి మనకు గడ్డి అయితే మేపుతుంటాడు అనమాట. చాలా రకాల జంతువులు మొత్తం అన్నిటికీ ఇక్కడనే గడ్డి ఉంది కదా, ఇక్కడనే గడ్డి మేస్తుంటాయి. సో ఇక్కడ చెరువు బావి దగ్గర కూడా ఉంది కాబట్టి ఇక్కడనే వాటి దాహం తీర్చి ఇక్కడనే మేపుతుంటారు. చూసుకోవచ్చు అక్కడ మనకు గొర్రెలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో అయితే మీకు వీలైనంత వరకు ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మేము చేస్తుంటాం. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.